సాగుకు సంబంధించి వాటర్ గ్రిడ్ ఇప్పటికే దానికి సంబంధించిన టెండర్స్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, 50% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాన్ని కూడా తొందరగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మీ తరపు నుంచి ముఖ్యమంత్రి గారిని అర్థిస్తూ ఉన్నాను. వీటన్నిటితో పాటుగా ఏదైతే మనకు సంబంధించి రైతులకు సంబంధించి మరీ ముఖ్యంగా ప్రతిసారి జనవరి ఫిబ్రవరికి వచ్చినప్పుడు రైతులు అడుగుతూ ఉన్నారు, సార్ తైవాన్ స్ప్రేయర్లు కావాలి, పట్టాలు కావాలి. వీటన్నిటిని కూడా కొద్దిగా సబ్సిడీలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా రావట్లేదు, దాన్ని మళ్ళీ పునఃప్రారంభించని చెప్పి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. కొద్దిగా ఏదైతే సబ్సిడీలో ట్రాక్టర్లు కానీ తైవాన్ స్ప్రేయర్లు కానీ ఇవి కూడా ఇస్తే ఇక్కడ ఉన్న ఎక్కువ మంది రైతులే కాబట్టి వారికి ఉపయోగం చెందుతుంది. అలాగే ఇక్కడ ఉపాధి కల్పించేదానికి ఒక లెదర్ పార్క్ అన్ని జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అలానే మా పల్నాడుకి సంబంధించి ఒక లెదర్ పార్క్ మీరు శాంక్షన్ చేస్తే కనుక తప్పకుండా ఇక్కడ ఉపాధి వస్తుంది. చివరిగా మెడికల్ కాలేజ్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, చివరిలో ఉంది. కొద్దిగా పల్నాడుకి సంబంధించి దాన్ని కొద్దిగా 200 కోట్లు 250 కోట్లు ఇస్తే పూర్తవుతుంది, ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది కూడా చేయాలి అని ముఖ్యమంత్రి గారిని అడుగుతూ, నాకు తెలుసు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలోని, అయినా కూడా పల్నాడుకి ప్రత్యేకంగా మీరు దృష్టి సారించి మీరు చేయాలని చెప్పి పల్నాడు ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలండి. సమగ్ర పరిపాలనలో సరికొత్త మార్పులతో నెంబర్ 1 రాజధానిగా అమరావతిని నిర్మిస్తూ రైతుల సంక్షేమమే ప్రధానంగా, విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించాలనే దృక్పథంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులెన్నో చేపడుతూ దూరదృష్టి వ్యూహాత్మక నాయకత్వంతో ఉన్న ధీశాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడే మనం చూసాం, అర్హులైనటువంటి పెన్షన్ లబ్ధిదారుల వారి ఇంటికి నేరుగా వెళ్ళి అందజేసి వారి యొక్క పిల్లల భవిష్యత్ కోసం మరి ఎలా పాటుపడతానని హామీ ఇచ్చారో మనమంతా చూసాం. ఇప్పుడు లబ్ధిదారులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని వారిని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.